వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా వరి పంటకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన నెల్లూరు జిల్లాలో వరి రైతులు వివిధ ఉద్యానవన రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి వారికి తగిన న్యాయం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి నవమాసాలు మోసి జన్మిస్తే రైతులు 6 కాలం శ్రమించి పంట పండించి అన్నం అందిస్తున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కురిసిన సమృద్ధి వర్షాల కారణంగా అన్ని జలాశయాలు నిండిపోయి రైతాంగం ఉత్సాహంగా పంటలు వేసిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. పాడి పండిస్తే గత రబీలో దాదాపు లక్షల క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది సిఎంఆర్ కింద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు. అయితే ఎందుకో మా నెల్లూరు జిల్లా మీద కొంచెం కీలుక ఏర్పడిందేమో తెలియదు, కానీ ఈ ఖరీఫ్లో పండినటువంటి పంటల మీద ఈ రోజున ఒక్క క్వింటా కూడా ప్రభుత్వం పర్చేజ్ చేయనందు కారణాన ఈరోజు డలార్ల వల్ల ఒక్కొక్క క్వింటాకి 583 రూపాయలు ఈ రోజున రైతాంగం నష్టపోతుంది అధ్యక్ష. ఈ రోజున ఒక్కొక్క పుట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు ప్రకారం 19,725 రూపాయలు ఉంటే ఈరోజు మార్కెట్లో 14,000 రూపాయలకి ఈ రోజున మార్కెట్లో కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటే సివిల్ సప్లైస్ వారు పలు సభల్లో మేము తెలియజేసినప్పటికి కూడా ఒక్క ఎకరాలకు కానీ ఒక్క పుట్టి కూడా కొనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది రైతాంగానికి సంబంధించినటువంటి అందరి సమస్య. అదేవిధంగా అకాలమైన వర్షాలు కురిసినందువల్ల ఈరోజు రైతులకు సంబంధించిన వరి అంతా కూడా కింద పడిపోయింది. దళాలు దానివల్ల ఇంకా కొంచెం రేట్లు తగ్గిస్తున్నారు. దయించి మీ ద్వారా ప్రభుత్వాన్ని సివిల్ సప్లై వారిని కోరేది, సిఎంఆర్ కింద ఇమీడియట్లీ కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి అట్లీస్ట్ కొన్ని క్వింటాలైనా కొనటం ప్రారంభిస్తే డలార్లు కూడా అది ఈక్వల్ రేటుగా కొనేదానికి అవకాశం ఉంటుంది. ఈ పార్టీ రైతాంగం పక్షాలను నిలిచేటువంటి ప్రభుత్వం